పండగ ముందు రోజు నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. 90వ దశకంలోని ఆ శ్రీరామనవమి రోజులు. పండగకు ముందు రోజే ఊరంతా ఒక తెలియని ఉత్సాహంతో కలకలలాడుతూ ఉండేది. గాలి కూడా పండగ వాసనే తీసుకొచ్చినట్టు అనిపించేది. మా ఊరి పెద్దలు కుర్రాలంతా కలిసి ఒక కమిటీలా ఏర్పడి గుడి దగ్గర సందడి మొదలు పెట్టేవారు. ఎవరికి ఏ పని అనేది చెప్పకుండానే అందరూ తమ తమ పనుల్లో నిమగ్నం అయిపోయేవారు. నేను కూడా ఆ సందడిలో భాగమయ్యాను. అందరం కలిసి రామాలయం గోడలను శుభ్రం చేసి నీళ్లతో కడిగి కొత్తగా రంగులు వేశాము. ఆ తడి గోడలపై పడిన రంగు వాసన ఇప్పటికీ గుర్తొస్తే మనసు ఆనందంగా అనిపిస్తుంది. ఒకవైపు పురుషులు గోడలకు రంగులు వేస్తుంటే మరోవైపు మా అమ్మ, పిన్నిలు, ఊరి ఆడవాళ్ళంతా కలిసి గుడి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ మామిడాకుల తోరణాలు కడుతూ తాజా పూలతో గుడిని ఒక దేవలోకంలా మార్చేసేవారు. ఆ పూల సువాసన, కొత్తగా వేసిన ముగ్గుల అందం కళ్ళకు పండగలా అనిపించేది. పెద్దవాళ్ళు మైకులను అమర్చి సౌండ్ టెస్టింగ్ చేస్తుంటే వచ్చే హలో హలో శబ్దం మాకు పండగ వచ్చేసిందని చెప్పే మొదటి సంకేతం. ఆ శబ్దం వినగానే మనసు ఇంకా ఉత్సాహంతో నిండిపోయేది. పూజారి గారికి కావలసిన పళ్ళు, పూలు, ఇతర సామాగ్రిని తెచ్చి ఇచ్చి అందరం కలిసి పండగకు పునాది వేసిన ఆ సాయంత్రం ఒక సాధారణ రోజు కాదు, మా బాల్యంలోని అందమైన జ్ఞాపకాలకి ఆరంభం. మరుసటి రోజు ఉదయం సూర్యోదయపు లేత ఎరుపు రంగు ఆకాశం కింద పండగ రోజు నెమ్మదిగా మొదలైంది. నిద్ర లేవగానే పండగ ఉత్సాహమే నన్ను ముందుగా లేపేసింది. వేడి వేడి నీళ్లతో స్నానం చేసి అమ్మమ్మ కొనిచ్చిన కొత్త బట్టలు వేసుకొని అద్దంలో ఒకసారి చూసుకున్నాను. ఆ కొత్తదనం, ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇంట్లోకి అడుగు పెట్టగానే అగరబత్తుల పరిమళం, ధూపదీపాల సువాసన మనసును ప్రశాంతంగా తాకాయి. అమ్మమ్మలతో కలిసి పూజలో కూర్చున్నాను. ఆ మంత్రాల శబ్దంతో, గంటల శబ్దంతో ఆ పూజ గది అంతా పవిత్రతతో నిండిపోయింది. ఆ క్షణంలో మనసంతా ఒక శాంతి, ఒక భక్తితో నిండిపోయేది. పూజ ముగిశాక అమ్మమ్మ ప్రేమగా కలిపిన పానకం ప్రసాదం ఇచ్చేది. ఒక గ్లాసు పానకం తాగగానే ఆ తీపి, మిరియాల ఘాటు నా నాలుకపై మాత్రమే కాదు, నా జ్ఞాపకాలలో కూడా ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయి. ఇంటి బయటకు రాగానే కమిటీ వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. నేను కూడా పరిగెత్తుకుంటూ గుడి వైపుకు వెళ్లి పూజారి గారికి సహాయం చేయడం మొదలుపెట్టాను. గుడి ప్రాంగణం అంతా ఒక పండగ సముద్రంలా కనిపించింది. ఎక్కడ చూసినా జనాల సందడి, పిల్లల పరుగులు, పెద్దల సూచనలు. ఒకవైపు గంటలు మోగుతుంటే మరోవైపు మైకులో వినిపించే మంత్రోచ్చారణలు ఆ వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చేశాయి. అక్కడ పెద్ద పెద్ద గంగాణాల్లో బెల్లం, మిరియాలు, యాలకులు వేసి పానకం తయారు చేయడం ఒక పెద్ద యుద్ధం లాంటిదే. వేడి వేడి నీటిలో బెల్లం కరిగే వాసన, యాలకుల సువాసన గాలిలో కలిసిపోయి మొత్తం ప్రాంగణాన్ని తీపిగా మార్చేసింది. ఆ పెద్ద గరిటెతో పానకాన్ని కలిపే శబ్దం గడగడ అంటూ వినిపిస్తుంటే పక్కనే ఉన్న పిల్లలు గ్లాసులు పట్టుకొని మరీ వచ్చి నాకు ఇవ్వండన్నా అని ఎదురు చూస్తుండడం చూసి నాకు నవ్వొచ్చేది. అక్కడే కొన్ని జంటలు సీతారాముల కళ్యాణంలో పాత్రలు పోషించడం చూస్తుంటే నిజంగానే రామలక్ష్మణులు, సీతమ్మ మా ఊరికి దిగి వచ్చినట్టే అనిపించేది. పూల సువాసనలు, హారతుల వెలుగులు, జై శ్రీరామ్ నినాదనలు అన్నీ కలిసి ఆ క్షణాన్ని ఒక దైవ అనుభూతిగా మార్చేశాయి. పూజ పూర్తయ్యాక గుడికి వచ్చే భక్తులందరికీ ప్రసాదాలు పంచి పానకం ఇస్తూ మేం పడ్డ కష్టం చివరికి వారి ముఖాల్లో కనిపించిన ఆనందంగా మారి మా మనసులో ఒక తీపి జ్ఞాపకంగా నిలిచిపోయాయి. మధ్యాహ్నం కాగానే ఊరందరికీ భోజనాలు వడ్డించడం మొదలైంది. అందరం కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేయడం ఆ రోజుల్లోనే కనిపించే గొప్ప ఐక్యత. మేమంతా అక్కడికి వచ్చిన వారందరికీ ఆనందంగా వడ్డించి అందరూ తృప్తిగా భోజనం చేసిన తర్వాతే మేము చివరికి ఒక చోట కూర్చొని కలిసి భోజనం చేసేవాళ్ళం. ఆ తృప్తి, ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. భోజనం అయ్యాక అందరం ఒక చోట చేరి రివ్యూ చేసుకునేవాళ్ళం. ఎంతమంది వచ్చారు, ప్రసాదాలు అందరికీ సరిపోయాయా, పానకం టేస్ట్ ఎలా ఉంది అనుకుంటూ చర్చించుకునేవాళ్ళం. ఆ చర్చల మధ్యలోనే సాయంత్రం జరగబోయే వినోదాల గురించి ప్లానింగ్ మొదలయ్యేది. సాయంత్రం అవగానే పని విభజన మొదలైంది. కొందరు పట్టణం వెళ్ళి వీసీఆర్ క్యాసెట్లు తీసుకురావడం, మరికొందరు రాత్రికి వచ్చేవారికి ప్రసాదాలు వండటం, ఇంకొందరు సినిమా చూడడానికి వచ్చేవారికి కుర్చీలు సర్దడం. అంతలోనే మరో ప్రత్యేకమైన ఘట్టం మొదలయ్యేది. సీతారాముల వారి విగ్రహాలను సాయంత్రం బయటికి తీసుకొచ్చి అందంగా అలంకరించిన పల్లకిలో పెట్టి ఊరంతా వందలాది మంది ఊరి జనాలతో కలిసి
ప్రతి వీధి గుండా ఊరేగించేవారు. ఆ ఊరేగింపులో అందరూ కాషాయపు వస్త్రాలు ధరించి మెడలో జై శ్రీరామ్ అని రాసిన టవళ్ళు, చేతిలో జెండాలు పట్టుకొని నుదుటిన సింధూరంతో బొట్లు వేసుకొని భక్తిభావంతో పాల్గొనేవారు. పల్లకి ప్రతి ఇంటి ముందుకు రాగానే ప్రతి ఇంటి వారు హారతులు పట్టుకొని వచ్చి పూలు చల్లి ప్రసాదాలతో భక్తితో పూజించేవారు. ఆ జై శ్రీరామ్ నినాదాలతో ఊరంతా మార్మోగేది. అలా ఊరంతా ఊరేగించిన తర్వాత చివరికి గుడి వద్దకు చేరుకొని జై శ్రీరామ్ నినాదాల మధ్య విగ్రహాలను మళ్ళీ గుడిలో ప్రతిష్ఠించేవారు. ఆ క్షణం ఎంతో భక్తితో ఉత్సాహంతో నిండిపోయేది. ఆ తర్వాత చీకటి మరింత పడగానే గుడి ముందు పెద్ద తెరను అమర్చి వీసీఆర్ మెషిన్ను సెట్ చేశాము. సినిమా మొదలైంది. మొదటి సినిమా ఎప్పుడు అన్నగారు నటించిన సీతారామ కళ్యాణం. ఆ తెరపై అన్నగారి గంభీరమైన రూపం, ఆ డైలాగులు వింటుంటే ఊరంతా నిశ్శబ్దంగా మారిపోయి కేవలం సినిమాలోకి జారిపోయారు. ఆ తర్వాత వరుసగా మరికొన్ని సినిమాలు వేశారు. సినిమాలు చూస్తూ చూస్తూ చాలామంది అక్కడే కుర్చీలో నిద్రపోయారు. గాలి చల్లగా వీస్తుంది. నిద్రపోయిన వారిపై ఎవరో దుప్పట్లు కప్పి వేస్తుంటే ఆ దృశ్యం ఎంతో హాయిగా అనిపించేది. సినిమాలన్నీ పూర్తయి అందరూ ఇంటికి వెళ్ళి పడుకునేసరికి తెల్లవారుజామున 5 గంటలయ్యేది. ఒళ్ళంతా అలసటగా ఉన్నా మనసు మాత్రం ఎంతో తృప్తిగా ఉంది. ఆ నిద్రలో కూడా నాకు వినిపించింది ఆ పానకం రుచి, అన్నగారి గొంతు మరియు మా ఊరి మనుషుల నవ్వులు. నా కళ్ళ ముందు సీతారాముల దివ్యమైన రూపం మసకగా మెరిసింది. ఆ నిశ్శబ్దంలో కూడా ఎక్కడో దూరంగా మార్మోగినట్టు అనిపించింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ నినాదాల మధ్యే ఆ పండగ జ్ఞాపకాలు నా మనసులో నిత్యం వెలిగే దీపంలా మారిపోయాయి. మరి మీకు కూడా ఇలాగే అనిపించిందా?